బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఇటు యువత బలి అవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్స్ కట్టడికి చర్యలు తీసుకుంటున్న యువత జీవితాలు ఆగమవుతూనే ఉన్నాయి. వాటి బారిన పడి ఎంతో మంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మరో ప్రాణాన్ని బలి తీసుకుంది ఐపీఎల్ బెట్టింగ్. ఈజీ మనీ వేటలో కూరుకుపోయి తన ఊపిరిని తీసుకున్నాడు ఓ యువకుడు. జోగులాంబ గద్వాలకు చెందిన పవన్ అత్తాపూర్లో ఉంటున్నాడు. బెట్టింగ్ యాప్ కు బానిసగా మారి డబ్బులు పోగొట్టుకోవడంతో పవన్ మానసికంగా కుంగిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇదే ఇష్యూపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. బెట్టింగ్ యాప్స్ బాధితులకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. సమస్య ఏదైనా సరే ఆత్మహత్య దాని పరిష్కారం కాదని అన్నారు ఆయన. వద్దు, ఆత్మహత్య ఆలోచనే రానివ్వద్దు. కష్టం వచ్చిందని క్షణికావేశంలో నిండు ప్రాణాన్ని నిమిషంలో తీసుకొని అసలు ఏం సాధిస్తారు? ఆత్మహత్యలు చేసుకుంటే కష్టాలు బాధలు పోతాయా? అయిన వాళ్ళందరినీ కూడా వదిలి ఇలా హఠాత్తుగా వెళ్ళిపోవాలనే ఆలోచన మంచిది కాదని అన్నారు. చనిపోవడానికి ఒక్కటే కారణం, కానీ బతకడానికి మాత్రం 1000 కారణాలు ఉంటాయని తెలుసుకోండి. బలవన్ మరణాలు వద్దు, బతికి సాధించడమే ముద్దు అని సజ్జనార్ పేర్కొన్నారు.